హాయ్ ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో కనేకిని టౌక కాపాడింది. కానీ ఇప్పుడు అతని ముందు ఇంకా పెద్ద సమస్య ఉంది. హాఫ్ గోల్గా మారిన తర్వాత కనేకి ఎలా బతుకుతాడు, అదే ఈ ఎపిసోడ్లో చూద్దాం. టౌక కనేకిని యాంటీకు కేఫ్కు తీసుకెళ్తుంది. అక్కడ యషిమురా అనే అతనితో ప్రశాంతంగా మాట్లాడతాడు. గౌలైన కూడా మనుషులను అవసరం లేకుండా చంపకూడదు, బ్రతికే మార్గం గౌలైన కూడా మనుషులను అవసరం లేకుండా చంపకుండా బ్రతికే మార్గం ఉందని చెబుతాడు. కానీ కనేకి మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది: నేను ఇక మనిషేనా లేక గౌలనా? అతను ఇప్పటికీ మనుషులాగా జీవించాలని ప్రయత్నిస్తాడు, కానీ ఎంత ప్రయత్నించినా సాధారణ ఆహారం తిన్నాడు. కాఫీ తప్ప ఇంకేమీ అతని శరీరంలోకి అంగీకరించదు. ఇంతలో టౌక అతని ఒక నిజం చూపించాలని నిర్ణయిస్తుంది. ఆమె కనికి గౌలుగా రహస్యంగా ఆహారం సేకరించే చోటుకు తీసుకెళ్తుంది. అక్కడ చనిపోయిన మనుషులను శరీరాలను గౌలు ఆహారంగా తీసుకుంటున్న దృశ్యం చూసి కనికి షాక్ అవుతాడు. అతనికి ఆకలి భరించలేనంత పెరుగుతుంది, కానీ మనిషి మాంసం తినడానికి అతనికి మనసు ఒప్పుకోదు. ఆకలి, భయం, బాధ ఈ మూడింటి మధ్య కనేకి పూర్తిగా విరిగిపోతాడు. యషిముర మాత్రం అతనికి ఒక మాట చెబుతాడు: అది నీ తప్పు కాదు, నువ్వు ఎంచుకోలేవు, కానీ ఇప్పుడు ఈ కొత్త జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి. ఈ మాటలు కనేకి చాలా ప్రభావం చూపిస్తాయి. అప్పటి నుంచి అతను గౌల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందరు గౌలు క్రూరంగా ఉండాలని కూడా తెలుసుకుంటాడు. కొందరు తమకు అవసరమైనంత మాత్రమే తీసుకుని మనుషులకు హాని చేయకుండా జీవించాలని కోరుకుంటారని గ్రహిస్తాడు. అయితే మరోవైపు సిసిజి అధికారులు గౌళ్లను వెతుకుతూ తమ దర్యాప్తును వేగవంతం చేస్తుంటారు. దీంతో కనేకి జీవితం మాత్రం ప్రమాదంలో పడుతుంది. ఈ ఎపిసోడ్ చివరికి కనేకి ఒక ముఖ్యమైన నిజాన్ని అర్థం చేసుకుంటాడు: తాను పాత జీవితాన్ని తిరిగి వెళ్ళలేడు, అలాగే కొత్త జీవితాన్ని కూడా తప్పించుకోలేడు. ఇక్కడ నుంచి హాఫ్ గోల్ గా ఎలా బ్రతకాలో నేర్చుకోవడం ఒక్కటే అతనికి ముందున్న మార్గం. ఇదే టోక్యో గోల్ ఎపిసోడ్ 3 స్టోరీ. తర్వాత ఎపిసోడ్ కనేకి కొత్త శక్తిని ఎలా అర్థం చేసుకుంటాడు, సిసిజితో ఏమి జరుగుతుంది అని చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.